హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏరస్ అకాడమీ. దిస్ ఇస్ రాజు చెరుకూరి. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2 పరీక్ష, టీజీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2 పరీక్ష గత ప్రభుత్వంలో 2 సార్లు రద్దయింది. ఇప్పుడు ఆగస్టు 7, 8 తేదీలలో ఈ ప్రభుత్వం ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను ప్రకటించింది. మరి గ్రూప్ 2కు సంబంధించి నిరుద్యోగులంతా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ధర్నా చౌక్ వేదికగా, ఇందిరా పార్క్ వేదికగా లేదా వివిధ లైబ్రరీ సెంటర్ల వేదికగా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ విద్యార్థులు చాలా క్లుప్తంగా ఏం చెప్తున్నారు అనంటే, గ్రూప్ 2లో అన్యాయం జరుగుతూ ఉంది, గ్రూప్ 2 పరీక్షలో పోస్టులు పెంచాలి అనేది ప్రధానమైన డిమాండ్గా వారు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కొత్త వారికి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించాలంటున్నారు. అదేవిధంగా ఈ గ్రూప్ 2కు సంబంధించి ఎగ్జామ్ పోస్ట్పోన్ కూడా చేయాలి, చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటి మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులకు జరిగేటువంటి అన్యాయం ఏంటి, మరి పరిస్థితులు ఏంటి, వారికి నిజంగా మనం ఆలోచన చేస్తే అసలు ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా ఒక అయోమయంలో పడిపోయారు. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, ప్రిపేర్ అవ్వాలా వద్దా, కొద్దిమంది ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకునేవారు ఉద్యోగానికి సెలవు పెట్టాలా వద్దా, సెలవు పెట్టి లాస్ట్ 1 మంత్ సీరియస్గా చదవాలా వద్దా, మళ్ళీ 1 మంత్ సెలవు పెడితే ఇల్లు గడవడానికి కష్టమవుతుంది, ఒకవేళ నోటిఫికేషన్ కనుక పోస్ట్పోన్ అవుతే, గ్రూప్ 2 పరీక్ష కనుక పోస్ట్పోన్ అవుతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి అయోమయంలో నిరుద్యోగులు ఉన్నారు. విద్యార్థులు కూడా గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఎన్నో వేల రూపాయలను వెచ్చించి హాస్టళ్లలో ఉంటూ వాళ్ళు యూనివర్సిటీ సంబంధించినటువంటి లైబ్రరీలో చదువుకుంటూ చాలా కష్టాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ దీని మీద మాట్లాడట్లేదు? ఇక్కడ మనం మాట్లాడితే కొద్దిమంది మేధావులు మీడియా ద్వారా లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు క్లియర్గా చెప్పిన విషయం ఏమిటి అని అంటే, జాబ్ క్యాలెండర్ ఏంటి? మరి ఈ జాబ్ క్యాలెండరు క్లియర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్కు ముందు చెప్పింది ఏంటి అని అంటే, ఫిబ్రవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాము, ఏ ఉద్యోగం ఎప్పుడు ఉంటుంది ఈ సంవత్సరంలో అనేది తేదీల వారీగా మేము ప్రకటిస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తుంది, కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలందరూ కూడా చాలా కోపంతో ప్రభుత్వం మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము ఇంకా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ గ్రూప్ 2 విద్యార్థులతో పాటుగా డిఎస్సి వీరు ఎన్నికలకు ముందు డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తా అన్నారు. అంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి చాలామంది కూడా ఎక్కువ మొత్తంలో పోస్టులను, మెగా డిఎస్సి అంటేనే ఎక్కువ మొత్తంలో పోస్టులు వేయాలి, ఈ పోస్టులను ఎన్నో సంవత్సరాలుగా పోస్టులు రాలేదు కాబట్టి వీరికి న్యాయం జరగాలనేది కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి యొక్క ఆవేదన. వీరు కూడా డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి పోస్టులను పెంచాలి అనేది కూడా చాలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది న్యాయమైన డిమాండు. మెగా డిఎస్సి చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ ద్వారా మాత్రమే నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు యాత్రలు చేసి ప్రతి గ్రామంలో తిరిగి ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించండి, మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2లో ఎక్కువ మొత్తంలో పోస్టులు ఇస్తారు, గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తారు, లేకపోతే పారదర్శకంగా ఉంటుంది, ఖచ్చితంగా మన భవిష్యత్తులో వెలుగులు నింపే పరిస్థితి ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మనం ఉద్యోగాలు తెచ్చుకుంటేనే బాగుంటుంది అనేటువంటి నిరుద్యోగుల ఆశ, కోరికలన్నీ గల్లంతైనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా
డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా వీరు ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. ఎక్కడ ఏది పెట్టినా కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలి. మెగా డిఎస్సి అంటే 11,000 పోస్టులతో సరిపెట్టుకుంటే సరిపోదు, పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఉండాలి. మెగా డిఎస్సి అంటే వేలల్లో పోస్టులను పెంచాలనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ చాలా న్యాయమైనది, దీనికి కూడా అందరు కట్టుబడి ఉండాలి. మేము కూడా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు కనుక సీరియస్గా తీసుకోండి. అటు ఇటు గోడ మీద పిల్లిలాగా ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకనంటే రేపు ఎగ్జామ్ ప్రభుత్వం కండక్ట్ చేస్తే సగం మంది ఇప్పటికీ అయోమయంలో ఉన్నారు, చదవట్లేదు, చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏకపక్ష నిర్ణయంతో మీరు కావాల్సినటువంటి మీ హక్కుల కోసం పోరాటం నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే పోరాడి తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ వచ్చింది, పోరాడితేనే మనకు గత ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు పోరాడితే కూడా ఖచ్చితంగా మీరు ఇందులో గెలుస్తారు, నిలబడతారు అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఎస్సి గ్రూప్ 2 ఇంకొకటి ప్రధానంగా ఏంటి అంటే మొన్న గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థులలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1:100 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేయాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఏంటి మరి 1:100 మెయిన్స్ ఎందుకు సెలెక్ట్ చేయాలి అని అంటే, ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1. సో ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1. సో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి గత 10 సంవత్సరాలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదు. కాబట్టి దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి యువకులు, నిరుద్యోగులందరూ కూడా వారి ఏజ్ క్రైటీరియా అయిపోవస్తుంది. కాబట్టి వారందరూ కూడా ఒక అవకాశంగా మెయిన్స్కి సెలెక్ట్ చేసేటువంటి 1:100 రేషియోలో సెలెక్ట్ చేయాలనేది కూడా వారి డిమాండ్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకనంటే ఎక్కువ మొత్తంలో చాలామంది 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఒక్క నోటిఫికేషన్ కూడా జరగలేదు. కాబట్టి ఈ ఒక్క నోటిఫికేషన్ జరిగింది. ఈ 10 ఏళ్ళు వారి ఏజ్ని తీసుకుంటే వారి ఏజ్ క్రైటీరియా వల్ల మాత్రమే వారు 1:100 అడుగుతూ ఉన్నారు. చాలామంది ఇంకెక్కువగా కూడా అడుగుతూ ఉన్నారు. కానీ న్యాయమైన డిమాండ్గా 1:100 అనేది ఉండాలనేది చాలా సీరియస్గా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి. ఇప్పటికైనా టీజీపీఎస్సీ ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష ఉంటుందా, ఉండదా, ఒకవేళ వీరేమన్నా దీని మీద నిర్ణయం తీసుకుంటున్నారా, ప్రభుత్వంతో మాట్లాడుతున్నారా, ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా, ప్రభుత్వం వీటి గురించి ఆలోచన చేస్తుందా అనే విషయాలను కూడా చాలా క్లుప్తంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఒకవైపున ధర్నాలు జరుగుతున్నాయి, ఒకవైపున రాస్తారోకలు జరుగుతున్నాయి, ఒకవైపున ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, ప్రజలందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయాలి, ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేయాలనేది కూడా వారు కోరుతున్నారు. కానీ సీరియస్గా చదువుతున్నటువంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్ కూడా అనుమానంతో ఏంటి ఎగ్జామ్ జరుగుతుందా, జరగదా, మా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి అయోమయంలో కూడా చాలామంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లక్షల మందిని కన్ఫ్యూజన్ చేయకుండా టీజీపీఎస్సీ తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయానికి కట్టుబడి వీరందరికీ అనుమానాలను తావు లేకుండా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేది గుర్తు చేస్తూ, ఇంకా వీరు చేస్తున్న డిమాండ్లలో ఏది కూడా అన్యాయంగా లేదు. వీరు చేస్తున్న అన్ని డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సి వేయాలి. వేయకపోతే అదేవిధంగా జీవో 46 కూడా, జీవో 46 కూడా రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కనీసం దాని గురించి ఊసెత్తట్లేదు. డెఫినెట్గా మీరు ఇచ్చిన హామీల మీద నిలబడకపోతే, మీరు ఇచ్చినటువంటి నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా కూడా మీ మీద యుద్ధం, పోరాటం చేయడానికి నిరుద్యోగ యువత, ఓయూజేఏసీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది కూడా మేము హెచ్చరిస్తూ, ఇంకా డెఫినెట్గా 1-2 రోజుల్లో దీని మీద ఒక క్లుప్తమైనటువంటి ఒక నిర్ణయాన్ని కనుక ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ నిర్ణయించకపోతే ఇది ఉద్యమం పెద్ద ఎత్తున, ఇప్పటికే ఒక పెద్ద మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు. అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోండి. లేదంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు మీరైనా ఈ పిల్లల గురించి, ఈ విద్యార్థుల, నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా మనవి చేస్తున్నాం. లేదనంటే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం, పోరాటం కొత్త ఏం కాదు.
జైళ్ళు కొత్త ఏం కాదు, పోలీస్ కేసులు కొత్త ఏం కాదు. వీటన్నిటికీ ఎవరు భయపడరు. ఎందుకనంటే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిందే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు. విద్యార్థి ఉద్యమమే లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లేదు. ఓయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, నువ్వు ఏ తెలంగాణ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టినా విద్యార్థుల పోరాటం, విద్యార్థుల బలిదానాలు, విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం, విద్యార్థుల ధైర్యంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఆవేదనలో ఏవైతే ఈ మూడింటి మీదల నియామకాల గురించే పోరాటం మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి ఆ నియామకాలలో ఏమాత్రం లోపం జరిగినా, ఏమాత్రం అన్యాయం జరిగినా మరో తెలంగాణ ఉద్యమ పోరాటం వస్తుందనేది ఏమాత్రం శంకించకుండా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. నిరుద్యోగులందరూ కూడా కన్ఫ్యూజన్ లేకుండా వారికి ఒక క్లారిటీ ఇచ్చి వారికి న్యాయమైన డిమాండ్లను వారిని డెఫినెట్గా వారిని సంతృప్తిపరిచే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరు కూడా మన నిరుద్యోగులందరికీ, విద్యార్థులందరికీ, ముఖ్యంగా గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియా ద్వారా పోరాటాన్ని ఉధృతం చేయండి. లేదనంటే రేపు 1 నెల సమయం ఉంది. మనమే అగమ్య గోచరంగా మన బ్రతుకులను ఆగం చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తాం. కాబట్టి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి కట్టుబడి, ఏదైతే నిరుద్యోగ జేఏసీ తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉండి పోరాటం చేయాల్సిందిగా మనవి చేస్తూ, ఇంకా దీన్ని ఇంతటితో ఆపకుండా ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ యువత గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటానని తెలియజేస్తున్నాను. మీ రాజు చెరుకూరి.